చాలామంది ఈ ప్రశ్న అడుగుతారు. ఒక హైందవుని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఒక మహమ్మదీయుని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? మేము ఇతర మతస్థులను పెళ్లి చేసుకుని వారిని యేసుప్రభు వైపు తిప్పటానికి పనిచేస్తుంది కదా, ఇతరులను క్రీస్తులోకి నడిపించే మంచి అవకాశం కదా అని ఒకరు నన్ను ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు దేవుని వాక్యంలోంచి జవాబు చూద్దాం. అలాగే ఒక క్రైస్తవ కుటుంబంలో కూడా క్రైస్తవ భార్యాభర్తలకు ఎందుకు కొన్నిసార్లు సమాధానం ఉండదు అనే ప్రశ్న దేవుని వాక్యం నుంచి చూద్దాం. మూడవదిగా, పెళ్లి చేస్తున్న వారి కుమారుడికి కుమార్తెకు పెళ్లి చేస్తున్న తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఏమిటి? కుటుంబంలో వారి పిల్లల కుటుంబంలో వారి సమస్యలు రాకుండా వారు ఎలా జాగ్రత్త పడాలి అనే ఈ మూడు విషయాల్ని మనం ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా ధ్యానిద్దాం. మొదటి ప్రశ్న, ఒక క్రైస్తవుడు హిందూ మతస్థులను లేకపోతే మహమ్మదీయుల్లో నుంచి ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అని ఒక ప్రశ్న అడిగాడండి. దేవుని వాక్యాన్ని ధ్యానించకమునుపు నిజంగా జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను, మీరు బాగా వినండి. ఒక 20 ఏళ్ల క్రితం నాకు తెలిసిన ఒక జంట, వీరు, ఆమెనేమో క్రిస్టియన్, చర్చికి వెళ్తుంది, వాక్యం బైబిల్ చదువుతుంది, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాను అని బాప్తిస్మం తీసుకున్న క్రిస్టియన్. ఆమె ఒక బ్రాహ్మణుడిని ప్రేమించింది. ప్రేమించి వచ్చి కుటుంబంతో చెప్పింది, ఇలా నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, ఏమంటారు మీరు అని అడిగిందనమాట. అడిగితే వాళ్ళు అన్నారు, ఆ అబ్బాయి కూడా క్రైస్తవుడిగా మారితే మాకేం అభ్యంతరం లేదు అని అన్నాడు. అంటే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, సరే, ఆ పిల్లోడు ఎంత ప్రేమలో ఉన్నాడు అంటే ఆమె కొరకు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు, చర్చిలోనే పెళ్లి జరిగింది. కానీ పెళ్లి జరిగిన 3 నెలలకే ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు, నువ్వు ఎలా నీ మతాన్ని మార్చుకున్నావు అని ఆయన ప్రశ్నించగా, ఆయన నా బాప్తిసం ఉట్టిదే అని బొట్టు పెట్టుకొని ఆయన విగ్రహాలకు ఆరాధించడం మొదలుపెట్టాడు. పెళ్లి జరిగింది, పెళ్ళైపోయింది కాబట్టి ఆ అమ్మాయి, ఆయన భార్య వదిలిపెట్టలేక ఆయనతో అనుదినము ఆ బాధపడలేక 25 సంవత్సరాలు కలిసి ఉంది. అయితే వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు, 2 మగపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత వారికి దేవుని వాక్యాన్ని నేర్పించాలి, ఈ 2 బిడ్డలను దేవుని భయం పెంచాలని తల్లికి ఎంతో ఆశ కలిగి దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే తండ్రి ఏమన్నాడంటే, నువ్వు బైబిల్ బోధిస్తే నేను రేపటి నుంచి వారిని విగ్రహారాధనకు తీసుకుని వెళ్తాను, మా గుడులకు తీసుకుని వెళ్తాను, వారు ఆ ప్రతిమలకు వారు మొక్కాల్సి వస్తుంది, నువ్వు నీ బైబిల్ బోధించు, నేను మా విగ్రహాల దగ్గర తీసుకెళ్తాను, నువ్వు ఎప్పుడైతే నీ బైబిల్ బోధించావో నేను అప్పుడు వారిని కూడా విగ్రహాల యొద్దకు తీసుకుపోను అని భర్త అంటాడు. అయితే ఆ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా 25 సంవత్సరాలు గడిచిపోయాయండి. కానీ 2 పిల్లలు మాత్రం దేవుని అంగీకరించకుండా, ఇటు చర్చికి రాలేకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, తల్లి బోధించలేక పిల్లలు దేవుడు లేని బిడ్డలుగా మారిపోయారు. ఎందుకు ఈ సంగతి మీకు చెప్తున్నాను? చాలామంది యవనస్తులు ఈ కాలంలో ఏమనుకుంటారంటే, హిందూ మతస్థులను చేసుకుంటే తప్పే ఉంది, మహమ్మదీయులను చేసుకుంటే తప్పే ఉంది అని అంటారు. దేవుని వాక్యం నుంచి మనం రుజువు చూద్దాం. 2 కొరింథీ 6వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు రాస్తూ ఇలా అంటాడండి, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి అంటాడు. అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి అని అంటాడు. అక్కడ తెలుగులో రాసిన మాట జోడి అని అన్నాడు. ఇంగ్లీష్లో అయితే డు నాట్ బి అన్ఈక్వలీ యోక్డ్ అని వ్రాయబడింది. యోక్ అంటే మాటకు అర్థం ఏమిటో తెలుసా? యోక్ అంటే ఒక భూమిని దున్నేటప్పుడు 2 ఎద్దులను తీసుకుని వచ్చి కాడిని మోపుతారు, అది కాడి. అదే పదం అక్కడ వాడారనమాట. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, ఒక ఎద్దును ఒక గాడిదను
మీద కాడి మోపొద్దు అని ఉందన్నమాట. ఎందుకంటే ఎద్దు గాడిదకు పొత్తుండదు, రెండు కలిసి లాగాలి కాడిని, అప్పుడు మాత్రమే భూమి దున్నొచ్చండి. అలా లాగకపోతే ఏమవుతుందంటే ఎత్తు ఎక్కువన్నా తక్కువన్నా కష్టమే, ఒకటి పెద్దదైనా ఒకటి చిన్నదైనా కష్టమే, రెండు సరి సమానంగా ఉన్నాయి మాత్రమే లాగగలవు. ఒకటి బలహీనమైనదైనా కష్టమే, ఒకటి బలమైనదైనా కష్టమే. అలాగే ఆ మాట డు నాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్, యోక్ అనే మాట ఇంగ్లీష్లో వాడారు. విశ్వాసికి అవిశ్వాసికి వారు ఒక కుటుంబంగా వారు కలిసి జీవించలేరండి. ఎందుకంటే వీరి ఆశలు వేరు, వీరి ఆలోచనలు వేరు, వారికి కావలసిన వారి జీవన పద్ధతులు వేరు, వారి మాటలు వేరు, వారి ప్రవర్తనలు వేరుగా ఉంటాయి. అందుకే ఇద్దరు కలిసి జీవించడం కష్టం. పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఈ మాటలు వాడతాడండి. మొదటిగా ఆయన ఏమంటాడు? జోడి అని అంటాడు. రెండవదిగా ఆయన ఏమంటాడో తెలుసా? సాంగత్యం అంటాడు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం అంటాడు. ఒక క్రైస్తవుడు నీతికి గుర్తు, ఒక అవిశ్వాసి అయితే దుర్నీతికి గుర్తు. నీతి దుర్నీతికి సాంగత్యం ఎలా కుదురుతుంది చూడండి. ఒక విశ్వాసి అవిశ్వాసికి జోడి అన్నాడు. జోడీ కాకుండా రెండో మాట సాంగత్యం అంటున్నాడు. అంత మాత్రమే కాదు, 2 కొరింథీ 6వ అధ్యాయం 15వ వచనంలో ఇట్లా అంటాడు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం అంటాడు. మనం క్రీస్తు ప్రతినిధులుగా ఉన్నాం ఈ భూలోకం మీద. విగ్రహాలతో ఒక క్రీస్తుతో ఏం పని? క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. ఆత్మను పొందుకున్న వారికి, ప్రభువుని ఆరాధించే వారికి విగ్రహాలకు ఏం సంబంధం అండి? ఈ 3వ మాట సంబంధం అనే మాట మాట్లాడారు. చూడండి, ఇది పెళ్ళికి మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కూడా. ఇద్దరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఒక క్రైస్తవుడు ఉన్నాడు, ఒక అవిశ్వాసి ఉన్నాడు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ఎరిగిన వ్యక్తి ఉన్నాడు, ఇంకొకడు ఎరగని వ్యక్తి ఉన్నాడు. వాళ్ళకి ఈ 3 మాటలు, మొదటిగా జోడి అన్నాడు, రెండవదిగా సాంగత్యం అన్నాడు, మూడవదిగా ఇంకేమన్నాడు అంటే సంబంధం అన్నాడు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? వాట్ ఈజ్ కామన్ బిట్వీన్ దెమ్? వాట్ ఈస్ ద షేర్ బిట్వీన్ దెమ్? చూడండి, ఇద్దరికి ఒకే దాంట్లో పాల్గొనకూడదు. ఒక విశ్వాసికి అవిశ్వాసికి ఒకే బిజినెస్లో కానీ, ఒకే పనిలో కానీ, ఒకే కుటుంబంలో కానీ, కలిసి ఒక వెంచర్ చేద్దామన్నా కూడా ఇవి అపొస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్న మాటలు. మొదటిగా ఆయన అంటాడు జోడి అంటాడు, రెండవది సాంగత్యం అంటాడు, మూడవది ఏమంటాడంటే సంబంధం అంటాడు, నాలుగవది మీకు ఏమిటి పాలు అంటాడు, ఐదవది ఏమంటాడో తెలుసా? దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమిటి పొందిక అని అంటాడు. మీరు అనుకోవచ్చు పెళ్ళైన తర్వాత ఒకరు మారితే ఏమవుతుంది అని. బాగా వినండి. నేను ఉద్యోగం చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే కాలంలో సేవ కొరకు నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాకమునుపు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక ఆర్కిటెక్ట్గా పనిచేస్తూ ఉన్నాను. నేను అమెరికా దేశంలో పనిచేస్తున్నప్పుడు నాతో పనిచేస్తున్న ఒక యవనస్తుడు, ఆయన యవన ప్రాయంలోనే 21వ వయస్సున ఆయనతో పాటు స్కూల్కి వెళ్ళిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 21వ ఏట పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ యేసు ప్రభువుని ఎరగని వారే. ఒకరోజు బైబిల్ స్టడీకి వచ్చాడు. బైబిల్ స్టడీలో వాక్యాన్ని విని యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన హృదయం మారిపోయింది. ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాడు, ఏడ్చి ఒప్పుకున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయన్ని ఒప్పించగా ఆయన జీవితం మారిపోయింది. ఆ రోజు నుంచి ఆయన ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళి బైబిల్ తెరిచి కూర్చొని వాక్యాన్ని చదివి కొద్దిసేపు ప్రార్థన చేసుకునేవాడు. భార్యనేమో సినిమా చూసేది. ఏమి సినిమా చూసేది? మామూలు సినిమా కాదండి, హారర్ సినిమా చూసేది. హారర్ సినిమాలు చూస్తూ ఈయనేమో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆమె భయంకరమైన సినిమాలు చూసేది. ఈయనకు ఆమెకు పడేది కాదు. ఇంట్లో శాంతి సమాధానాలు ఇంట్లో లేవు. అయితే ముందు ఏం చేసేవాడంటే ఈయన చదివిన వాక్యం అంతా ప్రతిరోజు ఆమెకు చెప్పేవాడు.
ఆమెకు అస్సలు ఇష్టమయ్యేది కాదు. ఎంతవరకు పరిస్థితి వచ్చిందంటే ఈయన ప్రతిరోజు వాక్యం చదివిన వాక్యం అంతా ఆమెకు బోధించడం. ఆమె ఏమన్నదంటే, నీ యేసు ప్రభు గురించి నువ్వు చెప్పడం మానేసేంత వరకు నేను నీతో కలిసి ఉన్నాను అన్నది. నువ్వు యేసు ప్రభు గురించి మానేస్తేనే నీతో ఉంటా, లేకపోతే ఈరోజు ఇంట్లోంచి వెళ్ళిపోతా అంతే. ఈయన వాక్యం తెలిసిన వాడు ఆమెను వదులుకోలేక ఏమన్నాడంటే, సరే నేను ఇప్పటి నుంచి యేసు ప్రభు గురించి మాట్లాడను అని. ఆఫీస్లో నా దగ్గరికి వచ్చి ఏడ్చేవాడు రోజు, మాకు ఇంట్లో శాంతి సమాధానం లేవని. అన్నాను, నువ్వు బోధించడం మానేసాయి, క్రీస్తు ప్రేమను చూపించడం మొదలుపెట్టు అని అన్నాను. అని ప్రతిరోజు మేము ప్రార్థన చేసేవాళ్ళం. ఆఫీస్ అయిపోయిన తర్వాత సాయంత్రం కార్ దగ్గరికి వెళ్ళి కారులో కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళం. ప్రభువా, నా సహోదరుడికి నువ్వు సహాయం చేయని. దేవుడు అద్భుత రీతిగా వాళ్ళ జీవితం ఎలా ఉండేదంటే, ఆదివారం వచ్చేప్పుడు ఆమె వచ్చి కారులో ఆయనను చర్చ్ దగ్గర డ్రాప్ చేస్తే, ఆయన చర్చికి వెళితే ఆమె అక్కడ నుంచి సినిమా థియేటర్కి వెళ్ళేది. ఆమె సినిమా చూసి వచ్చి ఆయనను చర్చ్ దగ్గర ఆయనను పికప్ చేసుకొని వాళ్ళిద్దరూ తినడానికి బయటికి పోయేవాళ్ళు. ఆమె చూసిన సినిమా గురించి ఆయనకు చెప్తుంది, ఆయన విన్న వాక్యం గురించి ఆమెకు చెప్తున్నాడు. కానీ వారి జీవితాలు ఎలాంటి సంబంధం లేని వాటిగా, పొత్తు లేని వాటిగా, సంతోషం లేని వాటిగా, సమాధానం లేనిగా ఉన్నాయి. ఇలా జరుగుతూ ఉంటే 1 సంవత్సరంన్నర ప్రార్థన చేసిన తర్వాత ఎంతో ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు నా సహోదరుడు. ఆయన పేరు టామ్. ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఒకరోజు ఏమైందంటే, ఈ అమ్మాయికి తన హార్ట్లో గుండె జబ్బు కలిగి, ఆమె హార్ట్లో ఒక డిఫిబ్రిలేటర్ ఉంటుంది. ఆమె బీపీ తక్కువ అయినప్పుడు అది షాక్ కొడుతుంది అన్నమాట. కొట్టినప్పుడు ఒకరోజు ఆమె కార్ డ్రైవ్ చేస్తుంది, ఆమె టీచర్గా పనిచేస్తుంది. ఆమె పనికి వెళుతూ ఉంటే ఒక స్టాప్ సైన్ దగ్గర, ఒక రెడ్ లైట్ దగ్గర ఆగింది. ఆమె ఆగినప్పుడు కుడికి చూడగానే అక్కడ ఒక సమాధులు కనబడ్డాయి ఆమెకి. సమాధులు కనపడగానే ఆమెకు భయమైంది, ఆమె బీపీ డౌన్ అయింది. తనలో ఉన్న ఆ మెషిన్, ఆ డిఫిబ్రిలేటర్ ఆమెను షాక్ కొట్టింది. షాక్ కొట్టిన తర్వాత తను ఏమీ చేయలేక భయంతో అక్కడే కారులో కూర్చుంది. కారులో కూర్చున్నప్పుడు అంబులెన్స్ వచ్చి ఆ పారామెడిక్స్ అంతా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమె హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఎంతో భయంతో ఆందోళన హృదయంలో ఉంది. ఆ హాస్పిటల్ నుంచి భర్తకు కాల్ చేస్తే భర్త ఉద్యోగం వదిలిపెట్టి ఈ హాస్పిటల్కి వచ్చారండి. ఆఫీస్ వదిలిపెట్టి హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్ ఆమె దగ్గర పక్కనే ఉన్నాడు. ఆమె చేపట్టుకొని ఆయన మౌనంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. నువ్వు బాగవుతావు, నీకు ఏం భయం లేదు అని ఓ మాట చెప్పాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమె ఆయన్ని చూస్తుంది. ఆమె హృదయంలో ఆందోళన లేదు, ఎంతో ఆందోళన ఉంది ఆమెకు. ఆయనకైతే ఆయన శాంతి కూర్చున్నాడు. ఆయన హృదయంలో ఎలాంటి భయం ఉండడం కూడా చూడలేదు. ఆమె ఏమన్నదంటే, నీకున్న ఆ శాంతి, ఆ సమాధానం నాకు కావాలి అని అడిగింది. ఎంతో ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన తర్వాత దేవుడు ఆ అమ్మాయిని రక్షించాడు. చెప్పడం ఏమిటంటే, యేసు ప్రభుని ఎరగని వారు మీరు పెళ్లి చేసుకుంటే మీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. చాలా కాలం వరకు వారు మారుతారో మారరో మనకు తెలియదు. దాన్ని బట్టి దేవుని వాక్య ప్రకారం ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవద్దండి. మీరు దేవుని వాక్యాన్ని మీరు హెచ్చించండి, దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు. కాదు నేను ఈ వ్యక్తినే ప్రేమిస్తున్నాను అని, అవి మానవ ప్రేమలు, అది దేవుని ప్రేమ కాదు. అది ఉట్టిగా మనిషి అట్రాక్ట్ అయిన ప్రేమ, అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే ప్రాణం పెట్టేంత ప్రేమ, అది యేసు ప్రభు ప్రేమ. మనిషి ప్రేమ కన్నా చాలా గొప్ప ప్రేమ దేవుని ప్రేమ, యేసు ప్రేమ. ఆ యేసు ఎంత ప్రేమించాడో తెలుసా మనల్ని? నీ కొరకు నా కొరకు మన పాపములు మోస్తూ ఆయన మరణించాడు. రెండవ ప్రశ్నకు మనం జవాబు చూద్దామండి. ఇద్దరు క్రైస్తవులు పెళ్లి చేసుకున్నా కూడా ఎందుకు వారి కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా ఉంటాయి అనే ప్రశ్నకు జవాబు. ఒక కుటుంబంలో శాంతి సమాధానానికి లేకుండా ఉండడానికి కారణం, మొదటి కారణం భార్యకో భర్తకో లేకపోతే ఇద్దరికి కూడా దేవుని భయము లేనందుకు. అది మొదటిగా. రెండవదిగా
దేవుని యొక్క నియమం ప్రకారం వారు జీవించకపోతే వారి కుటుంబంలో శాంతి సమాధానం ఉండవు. మీరు అడగచ్చు, దేవుని యొక్క నియమం ఏమిటి కుటుంబం కొరకు అని అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు మీరు చదివితే, భార్యలు తన భర్తలకు లోబడమని ఉంది, భర్తలు తన భార్యను ప్రేమించమనుంది. ఎలా ఈ విషయాలు జరగాలి అని అడిగితే, అక్కడ వాక్యంలో స్పష్టంగా ఏమో రాయబడిందంటే, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు తన కొరకు తన రక్షించడానికి తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించినట్లు భర్త తన భార్య కొరకు అలా ప్రేమించాలి అని అన్నాడు. అంటే ఒక భార్య భర్తలు క్రీస్తు సంఘముకు కలిగిన ఆ సంబంధాన్ని కలిగి ఉంటారు. అంటే భర్త క్రీస్తు ప్రేమించినట్లు భార్యను ప్రేమించాలి. భార్య కూడా సంఘం యేసు ప్రభువును గౌరవించినట్లు భర్తను రెస్పెక్ట్ చేయాలి. అందుకే మొదటి పేతురు 3వ అధ్యాయంలో పేతురు ఏమని రాస్తారంటే, సారాయి అబ్రహామును ఏమని పిలిచిందంటే యజమానుడా అని పిలిచిందంట, మాస్టర్ అని పిలిచిందంట. ఇంకా హీబ్రూలో ఇక్కడ చూస్తే అడోనాయ్ అని ఉంటుంది, అంటే లార్డ్ అని, ప్రభువు అని పిలిచింది అని. భార్య భర్తను ప్రభు అని పిలిచింది. దేవుని భయం లేకపోయినా సంతోషం సమాధానం ఉండదు. దేవుని వాక్య ప్రకారం దేవుడిచ్చిన ఆ నియమం ప్రకారం వారు జీవించకపోతే వారికి శాంతి సమాధానం ఉండదు. మూడవదిగా ఇంకా ఒక మూడవ వ్యక్తి వచ్చి వారి మధ్యలో దూరితే వాళ్ళకు శాంతి సమాధానం ఉండదండి. చాలా మటుకు అత్తమామలు తల్లిదండ్రులు ఒక పెళ్ళైన యవనస్తులతో వారి మధ్యలో వారికి సలహాలు ఇచ్చి, ఆ మగపిల్లవాడి తల్లిదండ్రులు కూడా తన భార్యని ఎలా లోపరుచుకోవాలని వారు చెప్తూ ఉంటారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఏం చెప్తారు అంటే తన భర్తను ఎలా భయపెట్టి లోపరుచుకోవాలి అని చెప్తుంటారు. చూడండి, మూడవ వ్యక్తి ఈ ఇద్దరి మధ్యకు వస్తే ఆ కుటుంబం ఒకవైపు లాగబడుతుంది. ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. యేసు ప్రభు తప్ప భార్యాభర్తల మధ్య ఏ వ్యక్తి కూడా జోక్యం చేసుకొని ఆ కుటుంబాన్ని నడిపించాలని ప్రయత్నం చేస్తే ప్రాబ్లమ్స్ అవుతాయండి. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటో తెలుసా? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషులు కూడా విడతీయకూడదు. మనుషులు విడదీయకూడదనే ఉద్దేశంతో నానాక సలహాలు చెప్తూ ఉంటారు. కానీ అవి దేవుని నుంచి వచ్చే ఆలోచనలు కావు. ఒక కుటుంబం ఏం గ్రహించాలంటే, ఎవరైనా సలహా ఇస్తుంటే ఇది దేవుని వాక్య ప్రకారమా కాదా అని గ్రహించాలి. చూడండి, దేవుడు ఆదాము అవ్వలను చేసినప్పుడు వారికి ఆయనే పెళ్లి చేశాడు. ఏదైనా తోటలో పెళ్లి చేసిన దేవుడు చెప్పిన మాటలు ఏమిటంటే, తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలి, వారు ఏక శరీరం అవుతారు అని ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు సెలవిచ్చిన మాటలు అవి. చాలామంది ఇప్పుడు పెళ్లి కుమారుడు తన తల్లిని తండ్రిని వదిలిపెట్టగలేక, భార్యను హత్తుకోలేక కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. భార్య కూడా అంతే. చాలా మటుకు వారి తల్లిదండ్రులు వదిలిపెట్టుకోలేక, భర్తను హత్తుకోలేక, గౌరవించలేక కుటుంబంలో శాంతి సమాధానం పోగొట్టుకుంటున్నారండి. చాలా మటుకు మన సాంప్రదాయాల్లో తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అయిపోయి కుటుంబాన్ని పాడు చేసిన కష్టాలు ఉన్నాయి, ఆ రోజులు వస్తున్నాయి. చాలా కుటుంబాలు మా సంఘాలు ఇంకా బయట కూడా మేము ఎన్నో విషయాలు వింటున్నాం. కుటుంబంలో యవనస్తులకు శాంతి సమాధానం. ఎందుకంటే అత్త కుటుంబాన్ని నడపాలనుకుంటుంది, మామయ్య కుటుంబాన్ని నడపాలనుకుంటున్నాడు, లేకపోతే తల్లిదండ్రులు వారి కుటుంబాన్ని ఎలా నడవాలని వారు చెప్పాలనుకుంటున్నారు. చూడండి, మీరు ఆ బిడ్డలను దేవుని వాక్యానికి అప్పగించండి. దేవుని భయములో వారిని పెంచి వారు నిలుస్తారు, ఆ కుటుంబం నిలుస్తుంది. మొదటిగా దేవుని భయభక్తులు లేనందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండవదిగా దేవుడు చెప్పిన నియమం ప్రకారం వారు జీవించకపోతే వారికి వస్తాయి. మూడవ వ్యక్తి వారి మధ్యలోకి వస్తే ఆ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా పోతాయి. అందుకే ప్రతి భర్త ప్రతి భార్య చేయాల్సింది ఏమిటంటే ప్రభువును ముందు పెట్టుకొని దేవుని వాక్యం ఏమి చెప్తుందో చూడండి. ఒక
అంటే నేను ఏమి చెప్పట్లేదు అంటే ఇప్పుడు నేను మీ తల్లిని మీ తండ్రిని మీరు గౌరవించొద్దని చెప్పట్లేదు, వారిని సన్మానించొద్దని నేను చెప్పట్లేదు. భర్త తల్లిదండ్రులు తన తల్లిదండ్రులను చూసుకోవాలి, అది ఆయనకిచ్చిన ఆ రెస్పాన్సిబిలిటీ. అది భార్య కూడా తన తల్లిదండ్రులను కూడా తను చూసుకోవాలి. వాళ్ళని వదిలేసేయాలి, పూర్తిగా పట్టించుకోకూడదు అని అర్థం కాదు. వృద్ధాప్యంలో ఉన్న వారి పేరెంట్స్ను చూసుకోవాలండి, తల్లిదండ్రులను చూసుకోవాలి. అది ప్రతి కుమారుడి కుమార్తె యొక్క బాధ్యత. యేసు ప్రభు చెప్పాడు అన్నమాట. గౌరవించాలి, వారి బాధ్యతలు చూసుకోవాలి, కానీ వారిని కుటుంబంలో వారి ఆలోచనను వారి మాట ప్రకారం మన కుటుంబం నడవకూడదు. పెళ్ళైన తర్వాత వీరు సెపరేట్, వీరి కుటుంబమే వేరే కుటుంబం. అందుకే పెళ్ళైన తర్వాత ఎవరైనా పెళ్లి కార్డు ఇచ్చినా కూడా తండ్రికో పెళ్లి కార్డు ఇస్తారు, కుమారుడికి ఇంకో పెళ్లి కార్డు ఇస్తారు. ఎందుకంటే వీరి కుటుంబం వేరు కాబట్టి. అది మనం నేర్చుకోవాల్సిన సత్యం. ఎందుకు కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉండవంటే భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయడం మానేస్తున్నారు. అది ప్రాబ్లం. ఇద్దరు భార్యాభర్తలు ప్రార్థించేవారైతే, ప్రభువుకు వారి జీవితాలను ప్రభు ఎదుట కలిసి ప్రార్థించేవారైతే వారికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. దేవుని వాక్యం ప్రతిరోజు చదివేవారైతే, తాము తగ్గించుకునేవారు ఉండాలి. కొంతమంది వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ తగ్గింపడదు. ఈ తగ్గింపు లేకపోతే కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండదు. నేను ఆయనకన్నా గొప్ప అని అనుకుంటుంది భార్య. భర్త అనుకుంటాడు నేను చేయబట్టే నా భార్య పైకి వచ్చింది అని అంటాడు. ఎవరు గొప్ప అనే దానితో కోట్లాటలు అవుతాయి. ఎవరి కుటుంబం గొప్ప? మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్య ప్రకారం నేను పాపిని, నా భార్య పాపి అని తెలుసుకోవాలి. ఎవరైనా గొప్పవారైతే నువ్వు ఎక్కువ గొప్పగా పాపం చేసి ఉండొచ్చు, నేను ఇంకా గొప్పగా పాపం చేసి ఉండొచ్చు. నాకెంత వస్తుంది నీకెంత వస్తుంది అన్నది ప్రాముఖ్యం కాదు. నాకెంత చదువుంది నీకెంత చదువు లేదని అర్థం కాదు. అక్కడ ఒక కుటుంబానికి శాంతి సమాధానం రావాలంటే కలిసి ప్రార్థన చేసేవారు, దేవుని వాక్య ప్రకారం తాము తగ్గించుకొని జీవించేవారు. నాకు తెలిసి కొన్ని కుటుంబాలు ఒక చదువు రాని దేవుని సేవకుడికి మంచి చదువుకున్న డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ కుటుంబంలో భర్తనేమో మాటలకు కోటలు ఉండవండి. అంటే ఆయన మాట్లాడితే మనుషులు ముందు నిలబడలేరు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే భర్త. కానీ భార్య చూస్తే భర్తకేమో చదువు లేదు, కానీ భార్యకు బాగా చదువు ఉంది. ఆమె మెడికల్ డాక్టర్. ఆమె కూడా సేవకురాలు కాబట్టి, దేవుని భయం కలిగిన స్త్రీ కాబట్టి భర్తను ఎదిరించకుండా తను తగ్గించుకొని ఆ మెడికల్ ప్రొఫెషన్ వదిలిపెట్టి ప్రభువుని ఇద్దరు కలిసి సేవ చేస్తున్నారు. భర్త సేవకుడే, దేవుని సేవ చేస్తున్నాడు, కానీ భార్యని ఎంతో తిట్టేవాడు, కొట్టేవాడు. ఆమె నిజమైన దేవుని బిడ్డ కాబట్టి తను తగ్గించుకుంది, తన కుటుంబాన్ని కట్టుకుంది, తన బిడ్డల్ని ప్రభువులో మార్గంలో తీసుకుని వచ్చింది. సంఘం ఆమె ద్వారా ప్రభు ఆమెను బహుగా వాడుకొని ఆమెను బట్టి సంఘాన్ని కట్టాడు ప్రభు. ఎందుకు? ఆమె ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆమె సాక్రిఫైస్ను బట్టి, ఆమె మనుషులకు ఇచ్చే ఆదరణను బట్టి సంఘాన్ని కట్టాడు ప్రభు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను మీకు అంటే, భర్త చెడ్డోడైనా భార్య తగ్గించుకునేది అయితే కుటుంబం నిలబడుతుంది. అందుకే జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అని. అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కుటుంబంలో ఎప్పుడు శాంతి సమాధానం. ఈ కుటుంబంలో శాంతి సమాధానం ఉందని నేను అనలేదు. ఏమి చెప్తున్నానంటే భార్య తగ్గించుకుంది కాబట్టి కుటుంబం నిలబడది. భార్య అన్నదనుకోండి నేను కూడా చదువుకున్నానండి, నీ మాట నేను ఎందుకు వినాలి అని వెళ్ళిపోతే కుటుంబం చీలిపోతుంది. అదే జరిగేది. పెళ్ళి ఒక కుటుంబం అంటే ఒక ఇస్తరాకు లాంటిది. ఇద్దరు పట్టుకొని లాగితే చినిగిపోతుంది. అలాగే మీ కుటుంబాన్ని మీరు చింపి వేసుకోవద్దు, పెరుగు వేసుకోవద్దు. మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవాలి. అందుకే దేవుని వైపు చూడండి. దేవుని యందు భయభక్తులు ఉంటే మీ కుటుంబం నిలుస్తుంది. క్రైస్తవ తల్లిదండ్రులు వారి పిల్లలకు పెళ్లి చేయకముందు వారి బాధ్యతలు ఏమిటి, పెళ్లి చేసిన తర్వాత కూడా వారి బాధ్యతలు ఏమిటి? ఆదికాండం 24వ అధ్యాయానికి వస్తే, విశ్వాసమునకు తండ్రి అయిన
అబ్రహామును మీరు చూడండి. దేవుడు ఆయన ఒక ఉదాహరణగా మన కొరకు పెట్టాడు. అబ్రహాముకు ఎంత దేవుని మీద విశ్వాసం అంటే, ప్రార్థన చేసి తన సేవకుణ్ణి, అక్కడ ఆ అధ్యాయం అంతట్లో కూడా సేవకుని పేరు రాయబడలేదు, కానీ ఎలియాజర్ అని అనుకుంటాం. ఆ సేవకుడిని పిలిచి ప్రార్థించి, అయ్యా నువ్వు నా దేశానికి వెళ్ళి నా కుమారుడి కొరకు ఒక అమ్మాయిని భార్యగా నువ్వు తీసుకొనిరా అంటే ఆయనకు కూడా భయం వేస్తుంది. ఆయనకు భయం ఏమంటాడో తెలుసా అబ్రహాముతో? అయ్యా నేను వెళ్తాను, వెళ్ళి అడుగుతాను, ఒకవేళ అమ్మాయి రాకపోతే అంటే నువ్వు ఏం భయపడతావు. ఒకవేళ అమ్మాయి రానంటే నేను ఇచ్చిన ఈ పని నుంచి నువ్వు విముక్తుడవయ్యా, నీ మీద ఏమి నింద ఉండదు, పో అని పంపిస్తాడు అని పోకముందు ప్రార్థన చేస్తాడు. చూడండి, సంబంధాలు చూసేవారంతా కూడా ప్రార్థనతో, ప్రభువా నువ్వు నడిపించే ఈ మమ్మలను, నువ్వు ఎన్నుకున్న నీ బిడ్డ దగ్గర మమ్మల్ని నడిపించు అని ప్రార్థన చేయాలి. ఇరువైపులా తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ప్రార్థన చేస్తే ప్రభు ఆయన చిత్తాన్ని, ఆయన నడిపింపును, ఆయన వాక్యాన్ని, ఆయన మనస్సులో ఉన్న ఆయన ప్రణాళికను ఆయన నెరవేరుస్తాడు. లేకపోతే ఏమవుతుందో తెలుసా? చాలామంది అంటారు, ఓ ఈ పెళ్లి జరిగిపోయింది కాబట్టి దేవుని చిత్తం కాబోలు, దేవుడే కానిచ్చాడు అందుకే అయింది ఇట్లా, దేవుని చిత్తం లేకుండా జరగదు అని అంటారు చాలామంది. కాదండి, దేవుని చిత్తం లేకుండా చాలా పెళ్ళిళ్ళు అవుతాయి. కొన్ని పెళ్ళిళ్ళే దేవుని చిత్త ప్రకారం అవుతాయి. ఎందుకంటే ప్రార్థించేవారు కొంతమంది కాబట్టి. చాలామంది ఊరికే వారి ఆలోచన ప్రకారం వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు, ఓ ఈ మ్యాచ్ అయితే బాగుంటుంది, ఆ అమ్మాయి బాగా చదువుకుంది కాబట్టి, ఓ ఈ మ్యాచ్ అయితే బాగుంటుంది, ఈ అబ్బాయి బాగా అమెరికాలో ఉన్నాడు కాబట్టి, ఈ పర్టికులర్ మ్యాచ్ అయితే బాగుంటుంది, ఈ సంబంధం అయితే బాగుంటుంది ఎందుకంటే వీరు పేరు పరపతి కలిగిన వాళ్ళని, ఓ ఈ కుటుంబం అయితే బాగుంటుంది, వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారని మనుషులే డిసైడ్ చేస్తున్నారు. ఇది బాగుంటుంది అని దాని వెనక ఒక క్రైటీరియా ఉంటుంది. దీన్ని బట్టి ఈ సంబంధం మంచిది అని అంటారు. చూడండి, అవన్నీ కూడా మానవ ప్రయత్నాలే. ఎన్నో 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 పెళ్ళిళ్ళు దేవుని చిత్తం లేకుండా, దేవుని నడిపింపు లేకుండా జరిగిపోతాయి. క్రైస్తవ పెళ్ళిళ్ళు చర్చిలోనే జరుగుతాయండి. పాస్టర్లే పెళ్ళిళ్ళు చేస్తారు, కానీ దేవుని చిత్తంలో లేని పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? దేవుని చిత్తంలో ఉండే పెళ్ళి ఎలా అవుతుంది? అబ్రహాము ప్రార్థించాడు, దేవుడు ఆ సేవకుని, ఆ ఎలియేజర్ను కరెక్ట్గా రెబెకా దగ్గరికి నడిపించాడు. చూడండి, ఆయన ఒక సూచన అడిగాడండి. నేను ఎవరినైతే నీళ్ళు నా కొరకు అడుగుతాను, వెళ్ళి నాకు మాత్రమే కాదు నీళ్ళు ఇవ్వాలి, నా వంటలకు కూడా నీళ్లు పోస్తే ఆ స్త్రీ అని నేను అనుకుంటాను ప్రభు అని ఆయన కూడా ప్రార్థన చేశాడు. చూడండి, ఎంతో ప్రార్థనతో పెళ్లి సంబంధం, ప్రభు నడిపించిన సంబంధం. అయితే ఆ ఎలియాజర్ వచ్చి రెబెకాతో ఏమంటాడంటే, ఎవరమ్మా మీ తల్లిదండ్రులు అంటే తను చెప్తుంది, లాబాను బెతువేలు పేరు చెప్తే ఆయన వెళ్తాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళి ఆయన చెప్పిన కథ అంతా, ఆయన చేసిన ప్రార్థన, అబ్రహాము చేసిన ప్రార్థన, ఆయన అడిగిన సూచన, దేవుడు చూపించిన సూచన, ఆయన వెయిట్ చేసి ఆ వంటలకు నీళ్లు పోసే అంత టైం అంతా చూసిందంతా కూడా కథ చెప్తాడు. లాబాను బెతువేలు అంటారు, ఇది యెహోవా నుండి కలిగింది అని అంటారు. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 50 నుంచి 52వ వచనం వరకు ఇది యెహోవా నుండి కలిగింది కాబట్టి మేము అవునలేము కాదనలేము అంటారు. ఇదిగో మీ ఎదుట అమ్మాయి ఉంది, తీసుకొని మీరు పోండి అని చెప్తారు. అయితే ఆ అమ్మాయి కాదనొచ్చు కదా, రెబెకాని అడిగితే రెబెకా అంటది, సరే నేను వెళ్తానంటుంది. చూడండి, అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి? పెళ్లి కుమారుడి యొక్క తల్లిదండ్రులు ప్రార్థనలో గడపాలి, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ప్రార్థనలో గడపాలి. ప్రభు వారికి సమాధానం ఇస్తేనే ఆ పెళ్లికి ముందుకు వెళ్ళాలి. వారికి ఆలోచన ప్రకారం ఎంత మంచిగా అనిపించినా కూడా అది దేవుని చిత్తం కాకపోతే అది మానవ ప్రయత్నం, అది మానవులు చేసింది, దేవుడు చేసింది కాదు. అయితే తల్లిదండ్రులు కూడా కొన్ని చేయాల్సిన విషయాలు ఉన్నాయి. అప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడో తెలుసా? రెబెకా కొరకు తన సేవకుడు వెళ్ళినప్పుడు ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు, వాక్యము ధ్యానించుతున్నాడంట. ఎక్కడ పొలంలో కూర్చొని వాక్యం ధ్యానిస్తున్నాడు.
తండ్రులు కుమారుల కొడుకు చేయాల్సింది ఏమిటంటే కుమారునికి ఎలా తన భార్యను చూసుకోవాలో నేర్పియాలి తల్లిదండ్రులు. భార్యను ప్రేమించటం అంటే ఏమిటో తల్లిదండ్రులు విడమర్చి కుమారుడికి చెప్పాలి. తన కుటుంబాన్ని ఎలా దేవుని మార్గాల్లో నడిపించాలో తల్లిదండ్రులు చెప్పాలి. లేకపోతే పిల్లలకు తెలియకుండా వారి ఇష్టం వచ్చిన వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసే ముందు ఆ కూతురుకు తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, తన భర్తను ఎలా ప్రేమించాలి, తన అత్తమామను ఎలా ప్రేమించాలి, తనకు రాబోయే బావలను మర్దులను ఎలా ప్రేమించాలి. ఆ ఇంకో కుటుంబంలోకి ఆ అమ్మాయి వెళ్తుంది, ఎవరో పరాయి కుటుంబం తెలియని కుటుంబంలోకి వెళ్తుంది. ఆ తెలియని వ్యక్తులను ఎలా క్రీస్తు ప్రేమతో ఆకట్టుకోవాలి అనేది తల్లిదండ్రులు కుమార్తెకు నేర్పించాలి. అన్నీ సరిగ్గా ఉంటాయి అని కూతురు చెప్పకూడదండి. కూతురుని దీవించి ఆశీర్వదించి మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ప్రిపేర్ చేయాలి. ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయానికి కోడలు తల్లిదండ్రుల ఇంటికి పారిపోయి వచ్చిందనుకోండి, ఆ కుటుంబం నిలుస్తుందా? నిలవదు. తల్లిదండ్రులు కుమార్తెకు ఏమి నేర్పించాలంటే ప్రతి జీవితంలో సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ప్రతి జీవితంలో ఆనందకరమైన సంఘటనలు ఉంటాయి, దుఃఖకరమైన సంఘటనలు ఉంటాయి. మంచి జరుగుతుంది, చెడు జరుగుతాయి. అందుకే కానీ ఇవన్నిటిలో కూడా ప్రభువు మీద ఆధారపడటం ఏమిటో తల్లిదండ్రులు కుమార్తెకు నేర్పియాలి. ప్రతి సమస్యను తల్లిదండ్రులతో చెప్పుకోవటం కాదు, ప్రతి సమస్యను ప్రభువుకు చెప్పుకోవటం నేర్పియాలి. విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థనను నేర్పించాలి. అప్పుడు ఆ కుటుంబం నిలుస్తుంది. తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు. లాబాను బెతువేలు ఏమంటారంటే, అమ్మా నువ్వు వెళ్ళు అని దీవిస్తారు. దీవించి నువ్వు జనాలకు తల్లిగా అవుదువుగాక అని దీవిస్తారు. మనకు తెలుసు ఆమె నుంచి ఏసావు యాకోబు ఇద్దరు పుట్టారని. ఆ తల్లిదండ్రులు పిల్లలను, కుమార్తెను ఎలా ప్రిపేర్ చేస్తున్నారు. చాలా మటుకు ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మేము డబ్బు కూడబెట్టుకుంటే చాలు, వారికి కావాల్సింది మెటీరియల్ ఇస్తే చాలు అనుకుంటారు. వారికి బంగారం ఇస్తే, డబ్బులు ఇస్తే సరిపోతుంది. ఆ డబ్బు బంగారం చూసి ఆ మగపిల్లవాళ్ళు, ఆ కుటుంబం సంతోషపడతారు అనుకుంటారు. అలా డబ్బుతో ఎవరిని సంతోషపెట్టలేరు. మీరు డబ్బు ఇచ్చి మీరు మీ అల్లుడిని కొనుక్కోలేరండి. ఆ పనులు చేయొద్దు. దేవునికి భయభక్తులు కలిగిన బిడ్డలు ఈ డౌరీ విషయాలకి రాకూడదు. వారికి క్యారెక్టర్ ప్రాముఖ్యం, యేసు ప్రభు ప్రాముఖ్యం. దేవుని మీద ఆధారపడి ప్రార్థనా జీవితాన్ని వారికి నేర్పించాలి, విశ్వాస జీవితాన్ని వారికి నేర్పించాలి.